ప్రేమ పక్షుల్లో ఖచ్చితంగా ఒక పక్షి అయితే ఈ వారం బయటికి వెళ్ళిపోక తప్పదు అనేలాగైతే ఉంది. ఒక పక్షి ఓకే, మరి ఇంకో పక్షి ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అన్నారు. మరి ఇంకో పర్సన్ ఎవరు, ఏంటి, ఏం జరగబోతుంది అసలు ఈ వారం డిస్కస్ చేసుకుందాం ఇదే వీడియోలో. టోటల్గా హౌస్ మొత్తం నామినేషన్స్లో ఉంది ఒక రోహిణి తప్ప. అండ్ ఆ హౌస్ మొత్తంలో కూడా గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరికి మాత్రమే ప్రామిసింగ్ ఓటింగ్ ఉంది. వీళ్ళిద్దరు మాత్రమే ఖచ్చితంగా సేవ్ అవుతారు. మిగిలిన అందరూ రిస్క్ రా బాబు అనే లెవెల్లో అయితే ఓటింగ్ సాగింది వారం రోజులు కూడా. ఈ వారం రోజులు కూడా ఇలాగే సాగితే 6 మెంబర్స్లో ఆ ఎలిమినేట్ అయిపోయి ఆ ఒకరో ఇద్దరో ఎవర్రా బాబు ఎలా కనుక్కోవడం అన్నట్టుగా అయితే చాలా 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 క్లిష్ట పరిస్థితులు అయితే అయిపోయింది. మామూలుగా అయితే నబీలు ప్రేరణకి వీళ్ళిద్దరికి మామూలు స్టాండర్డ్ ఓటింగ్ ఉంటుందిగా, మరీ ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోయే రేంజ్లో ఎందుకు ఉంటుందా అన్నట్టుగా అనుకుంటే, ఓహో వీళ్ళు కూడా వచ్చారంటే రిస్క్లోకి సడన్గా అనే ఒక సందర్భాలు కూడా మనం చూసాం. నబీల్ ఏమో అదే పనిగా ఆ పృథ్వీ నిఖిల్ అంటూ వాళ్ళ పాట పాడుతూ ఈయన మధ్యలో చాలా నెగిటివిటీ అనేది ఆయన కూడగట్టుకొని ఆ విధంగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే తెచ్చుకున్నాడు. ఎందుకంటే నబీల్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు చెప్పండి. ఎక్కడో ఫస్ట్ 5 వీక్స్లో ఉన్నప్పుడు టైటిల్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్ టైటిల్ రేస్ నుంచి మెల్లిమెల్లిగా నామినేషన్స్లో రాకపోవడం వల్ల, ఆ నామినేషన్స్లోకి రాని టైంలో తను కంప్లీట్గా సైలెంట్గా ఉండడం వల్ల టైటిల్ రేస్ నుంచి అలా స్లిప్ అయి 3rd పొజిషన్లో పడ్డాడు. 3rd పొజిషన్లో అయినా సరే ఉంటాడు కదా ఏదో ఒకటి అన్నట్టుగా అడ్జస్ట్ అవుతున్న టైంలో 3rd నుంచి మెల్లిమెల్లిగా అదే పనిగా పృథ్వీ నిఖిల్ అంటూ, ముఖ్యంగా పృథ్వీ కాళ్ళ దగ్గర పడుంటూ ఆయన కింద పాలేరులాగా పనిచేస్తూ హౌస్లో ఉండడం వల్ల ఏమైంది, డౌట్ లేకుండా నబీల్ గ్రాఫ్ ఆటోమేటిక్గా 3rd నుంచి కిందకి పడిపోతూ ఉంది. ఈ టైంలో ఇప్పుడు నబీల్ పరిస్థితి ఏంటి, ఇంకేముంది నబీల్ పరిస్థితి మర్చిపోవాల్సిందే, ఈ వారం వెళ్ళిపోతాడేమోరా అనే ఫీలింగ్ వచ్చేలాగా ఓటింగ్ అయితే ఈ వారంలో ఒకసారి అయితే 1-2 రోజులు అయితే కంటిన్యూ అయింది కానీ ఎండింగ్ చివరిలోకి వచ్చేసరికి నబీల్ ఏమీ బయటికైతే వెళ్ళిపోడరా, కొంచెం స్టాండర్డ్ లెవెల్ అయితే ఈ వారం సేవ్ అయ్యే ఓటింగ్ అయితే నబీల్కి ఉందరా అనిపించేలాగైతే మొత్తానికైతే ఉంది. కాబట్టి ఈ వారం నబీల్ అయితే సేవ్ అమ్మ. గౌతమ్ నిఖిల్ వాళ్ళు ఎలాగో సేవో నబీల్ కూడా సేవో. మరి ఇంకెవరు అంటే ప్రేరణ ఈ వారం ఎలా ఉంది పరిస్థితి, డౌట్ లేకుండా ప్రేరణకి ముందు నుంచి నబీల్ తర్వాతి స్థానం అంటే 4th పొజిషన్ అయితే ఖచ్చితంగా తను కన్ఫర్మ్. ముందు నుంచి మనం అనుకుంది ఏంటి, నిఖిల్ గౌతము నబీలు ప్రేరణ వీళ్ళు ఏ ఆర్డర్లో చూసుకున్నా కానీ వీళ్ళు నలుగురు అయితే ఫస్ట్ 4 పొజిషన్స్లో ఉంటారు. మిగతా ఒక్క పొజిషనే ఖాళీ ఉంది అన్నట్టుగా అనుకున్నాం కదా. బట్ కేవలం ఫస్ట్ 2 పొజిషన్లే నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రమే ఉంది. మిగతా 2 పొజిషన్లో నబీల్ అండ్ ప్రేరణ అయితే లేరు. కానీ నబీల్కి ప్రస్తుతం ఈ వారానికి సేవ్ అవ్వడానికి అవసరం వచ్చే ఆ ఓటింగ్ అయితే ఉంది. అండ్ ప్రేరణకి సంబంధించి ఏంది, ప్రేరణకి నిన్న ఆమె చేసిన రచ్చ మొన్న మామూలు రచ్చ కాదు నాయన. ఏం రచ్చ అది, అసలు వచ్చిన గెస్టులను కూడా అవమానించి ఈమెదో చాలా ఫెయిర్గా ఆడేసినట్టు బిల్డప్ ఇచ్చి అదంతా చేసేసరికి చూసే వాళ్ళకి చాలా చిరాకు అనిపించింది. యాటిట్యూడ్ చిరాకు అనిపించినప్పుడు ఆబ్వియస్లీ ఓటింగ్లో అనేది ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. అండ్ ముందు నుంచి ప్రేరణకి బీభత్సమైన రచ్చ అనిపించే ఓటింగ్ లేకున్నా కూడా ఒక మీడియం రేంజ్ ఓటింగ్ ఉంది కాబట్టి ఆ మీడియం రేంజ్ నుంచి తను కంప్లీట్గా ధడేల్మని డేంజర్ జోన్లోకి పడిపోయిన ఆ ఓటింగ్ అయితే క్లియర్గా కనిపించింది. కాబట్టి ప్రేరణ కూడా వెళ్ళిపోద్దేమోరా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది మధ్యలో. కానీ ఎండింగ్కి వచ్చేసరికి పర్లేదురా ప్రేరణకు కూడా పడుతుందిగా, మరీ ఎలిమినేట్ అయితే అవ్వకపోవచ్చురా అనే ఫీలింగ్ వచ్చే ఓటింగ్ అయితే ఎండ్ ఆఫ్ ద డే అయితే పడింది. సో ప్రేరణ కూడా సేవ్. ఎవరు ఉన్న 8 మందిలో 4 అయితే సేవ్, గౌతమ్ నిఖిల్ ప్రేరణ అండ్ నబీల్ వీళ్ళు 4 సేవ్ ఈ వారం. మరి మిగతా 4 ఎవరు, విష్ణుప్రియ పృథ్వీ అవినాష్ అండ్ తేజ. ఈ 4లో చూసుకుంటే అవినాష్కి ఆల్రెడీ టికెట్ ఫినాలే వచ్చింది. టికెట్ ఫినాలే వచ్చినాక బిగ్ బాస్ అంత కర్కోటకంగా అవినాష్ని పంపిస్తాడని నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే అవినాష్ అనేవాడు ఒక స్ట్రెస్ రిలీఫర్. ఎపిసోడ్లో ఆయనకి అవినాష్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాక ఫ్లాప్ అవుతుంది అనుకున్న సీజన్ని ఆల్మోస్ట్ మునిపోతున్న పడవని తన చేతుల మీదంగా తన భుజాల మీద వేసుకొని షోని నడిపాడు. అలాంటి కంటెస్టెంట్కి ఓటింగ్ లేకపోవచ్చు బయట, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి బేసిక్గా ఓటింగ్ రావడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు ఆడియన్స్ పాత కంటెస్టెంట్స్కే ఓట్ వేయడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి సడన్గా మధ్యలోకి వచ్చిన వాళ్ళకి ఓట్ వేయడానికి మనసు రాదు. ఎంతో బలమైన సిచ్యువేషన్స్ అయితే తప్ప వైల్డ్ కార్డ్స్ వైపు ఆడియన్స్ రారు. అందుకే హరితేజ లాంటి వాళ్ళు మిగతా స్టార్ కంటెస్టెంట్స్ అందరూ వైల్డ్ కార్డ్స్గా వచ్చినా కూడా మధ్యలో వెళ్ళిపోయారు. లేకిన్
మన గౌతమ్కి మాత్రం వైల్డ్ కార్డ్గా వచ్చినా కూడా ఎందుకు ఆ లెవెల్లో ఓటింగ్ ఉందంటే తను హౌస్లో ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. గౌతమ్ని ఎలాగైనా పంపించాలి, గౌతమ్ మీద ఆ రేంజ్లో టార్గెట్ చేయాలంటూ గ్రూప్ గేమ్ అనేది ఆడడం వల్ల యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ గౌతమ్కి తెలియకుండానే పబ్లిక్ సింపతి అనేది వచ్చేసింది. సింపతి అనేది మెల్లిమెల్లిగా టర్న్ అయ్యి తనను ఒక స్టార్ని చేసేసి టైటిల్ రేస్లో పెట్టింది. సో గౌతమ్కి అది వర్కౌట్ అయింది కాబట్టి తను డౌట్ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి లేదని మన అందరికీ తెలిసిన వ్యాటరే. అండ్ తేజ కూడా ఒక పరిస్థితిలో అలాగే వచ్చేసింది. అలాగే వచ్చి ముఖ్యంగా బస్తాల్ టాస్క్ టైంలో అయితే తేజకి బాగా వర్కౌట్ అయ్యి అప్పటి వరకు డేంజర్ జోన్లో ఉన్న తన ఓటింగ్ జమ్ అని రైజ్ అయ్యి మీడియం రేంజ్కి అయితే వచ్చేసింది. ఇప్పట్లో తేజ అయితే వెళ్ళకపోవచ్చురా అనిపించే ఆ స్టాండర్డ్ ఓటింగ్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా తన హౌస్లో విషం కక్కడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా గౌతమ్ గురించి నిన్న ఆయన చేసిన బిచ్చింగ్ ఏదైతే ఉందో, వామ్మో మామూలు బిచ్చింగ్ కాదయ్యా. ఏదో అరుగుల మీద పక్కింటి వాళ్ళతో ఆ కూడా ఈ కూడా మధ్యలో ఉండి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అవునక్క గౌతమ్ ఉన్నాడే అలా చేశాడంటే అక్క ఏమక్క అన్నట్టుగా ఎలా మాట్లాడుకుంటారో ఆ లెవెల్లో తేజ బిచ్చింగులు చేసి గౌతమ్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. గౌతమ్ని టార్గెట్గా పెట్టుకోవడం అంటే గౌతమ్ మీద పగతోనో, కోపంతోనో, అసూయతోనో ఇదంతనా? ఇవన్నిటికంటే కూడా గౌతమ్ లాంటోడు అదే పనిగా ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరూ గౌతమ్ని, ఒక పృథ్వీ ఫ్యామిలీ మెంబర్ తప్పితే మిగతా అందరూ టాప్ 5లో పెట్టారు. టాప్ 5లో పెట్టినప్పుడు గౌతమ్ లాంటోడితో నేను సున్నం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? డౌట్ లేకుండా అది నాకు వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ వర్కౌట్ అయితే, నెగిటివ్ వర్కౌట్ అయినా పర్లేదు, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకున్న టైమే చాలా తక్కువ. పృథ్వీ మన తేజ ఈ 13th and 14th ఈ 2 వారాల్లో సండేస్ దాటితే చాలు, ఈ డైరెక్ట్గా ఇంకా ఫినాలేకి వెళ్ళిపోతాడు. ఫినాలేలో తేజాని ఎక్కువ మంది పెట్టలేదు అసలు టాప్ 5లో. కాబట్టి తేజకి అర్థమైపోతుంది నేను ఫినాలేలో ఉండకపోవచ్చు. కనీసం ఈ 13th and 14th సండేస్లో ఈ 2 సండేస్లో ఒక సండే అంటే ఖచ్చితంగా 13th సండే ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కేవలం ఈ 13th సండే అనే ఈ గండాన్ని దాటడం కోసం ప్రస్తుతానికి గౌతమ్తో సున్నం పెట్టుకున్నాడు. గౌతమ్తో సున్నం పెట్టుకోవడం అది రాంగ్ అని తనకు కూడా తెలుసు. గౌతమ్తో అన్నెసరి నాకెందుకు సపోర్ట్ చేయలేదు, నాకెందుకు ఇవ్వలేదంటే ప్రతిసారి ఈయనకే ఇవ్వడానికి ఏంటి? ప్రతిసారి గౌతమ్ ఇప్పుడు టికెట్ ఫినాలేలో ఆల్రెడీ ఒక ఛాన్స్ అయితే తేజకి ఇచ్చాడు. అంతకుముందు శాండ్ టాస్క్లో కూడా తేజాన్ని సపోర్ట్ చేస్తూ వేరే వాళ్ళకి శాండ్ పోసాడు కానీ తన దాంట్లో పోయలేదు. ఇలా ప్రతి చోట తేజకి చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ తేజకే చేస్తే అది గ్రూప్ గేమ్ అవ్వదా? వేరే వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పి గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడితే ఆయనని అందరూ పాయింట్అవుట్ చేయరా? నువ్వు సోలో బాయ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఆఫ్ కోర్స్ చేస్తున్నాడు. సోలో బాయ్ అని చెప్పి తను సోలో బాయ్గా లేకపోతే ఆడియన్స్ తప్పపడతారేమో, కానీ సోలో బాయ్గా అని చెప్పుకుంటూ తను అలాగే ఆడితే ఖచ్చితంగా ఆడియన్స్ అప్రిషియేటే చేస్తారు. సో తేజకి లాజిక్ తెలిసినా కూడా కావాలని ఎందుకు పెట్టుకుంటున్నాడంటే అట్లీస్ట్ ఈ వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది కంటెంట్ లాగా బాగా యూజ్ అవుతుందని బిగ్ బాస్ వాళ్ళు అనుకోవాలని, తద్వారా బిగ్ బాస్ వాళ్ళు తేజని ఈ వారం ఉంచి నెక్స్ట్ మండేలో నామినేషన్స్లో ఇదంతా రచ్చరచ్చ అవుతుందని తన ఎక్స్పెక్టేషన్స్తో తేజని ఈ వారం ఉంచాలనే ఉద్దేశంతో మాత్రమే తేజ ఇదంతా కావాలనే చేస్తున్నాడు అనమాట. సో కావాలని చేస్తున్నాడు. ఇదే ట్రాప్లో బిగ్ బాస్ కూడా పడితే తేజ ట్రాప్లో పడితే, ఎందుకంటే తేజ ఇలాంటివి చాలా చేస్తాడు. లాస్ట్ సీజన్లో తను వచ్చి నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోతానే ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఎప్పుడో తర్వాత 9th ఈ వీకో ఈయన తేజ బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆయన చేసిన నామినేషన్స్లన్నీ ఆ రేంజ్లో చేశాడనమాట. అంత పర్ఫెక్ట్గా గేమ్ని అనలైజ్ చేయగలడు. ఫస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చినప్పుడే అంత బాగా అనలైజ్ చేసినాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్తో వచ్చుంటాడు, డౌట్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్తో వచ్చుంటాడు. అది బిగ్ బాస్ కూడా క్లియర్గా తెలుసు. బట్ అది తెలిసినా కూడా తేజ ట్రాప్లో పడతాడు. ఎందుకంటే తేజ వల్ల తేజ కంటెంట్ ఇస్తాడని హింట్ ఇస్తున్నాడు. సరే ఆయన హింట్ ఇస్తే ఏంటి, ఏమైతే నాకైతే కంటెంట్ ఇస్తానని చెప్పేశాడు. ఓకే డౌట్ లేదు, నాకు కంటెంట్ కావాలి, నేను తీసుకుంటాను అన్నట్టుగా బిగ్ బాస్ కూడా సిద్ధంగానే ఉంటాడనమాట. సో ఇలా ఓవరాల్ ప్యాటర్న్లో జరిగేది ఏంటి, బిగ్ బాస్ మనోడికి ఫుల్గా సపోర్ట్ చేసి తేజని ఈ వారం మటుకు సేవ్ చేసే అవకాశం నాకెందుకు అనిపిస్తుంది. తేజ కూడా సేవ్ అయిపోతే ఇంకా మిగిలింది ప్రేమ పక్షుల్లో అటు పృథ్వీ. ప్రేమ పక్షుల్లో నేను ఎందుకు అంటానంటే వాళ్ళకి ఇద్దరు ఒక ట్యాగ్ లాగా పెడుతున్నాను. పృథ్వీకి ఎలాగో ఆ ఫీలింగ్ లేదని క్లియర్గా చెప్పేశాడు అనుకోండి. సో పృథ్వీ వైపు లేకుండా విష్ణు వైపు ఉంది కాబట్టి విష్ణు వైపు కూడా ఇప్పుడు తనకి శ్రీమికి క్లియర్గా చెప్పేసి నువ్వు ప్రేమ దోమ అన్ని పక్కన పడేసి నీ గేమ్ నువ్వు వాడవే తల్లి అన్నట్టుగా చెప్తే విష్ణు అది వెళ్ళి డైరెక్ట్గా పృథ్వీకి చెప్పేసింది, ఇప్పటి నుంచి నాకు అవన్నీ హౌస్లో ఉన్నంత వరకు అయితే ఉండదు, బయట ఏమైనా చూసుకుందాం, ప్రస్తుతానికి అయితే కట్ చేసేద్దాం అన్నట్టుగా తను క్లియర్గా చెప్పేసింది. విష్ణుప్రియ ఇన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవ్వడానికి
రీజనే ఆ పులిహోరే లేనప్పుడు బిగ్ బాస్ ఇంకెందుకు కన్సిడర్ చేస్తాడు విష్ణుని. సో విష్ణు వన్ ఆఫ్ ద 2 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్లో తను ఒకరు అవుతారు. ఇంకొకరు ఎవరు అవుతారు అంటే మిగిలిన పృథ్వీయే అవ్వచ్చు అన్నట్టుగా అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళే మిగిలారు కాబట్టి. గౌతమ్ నిఖిల్ నబీల్ ప్రేరణ నలుగురు ఓటింగ్ పరంగా సేవ్ అయితే, అవినాష్ ఒక్కడు ఎవిక్షన్ పాస్ ద్వారా, తేజ ఒక్కరు తను గౌతమ్తో సున్నం పెట్టుకుంటాననే ఆ కంటెంట్ వల్ల ఎంతమంది అయిపోయారుగా. మిగిలింది ఎవరు? పృథ్వీ అండ్ విష్ణుప్రియ మాత్రమే మిగిలారు, అంతే కదా. పృథ్వీ అండ్ విష్ణుప్రియ మాత్రమే మిగిలారు అనుకున్నప్పుడు ఇంకా వీళ్ళిద్దరిలోనే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ అన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు చేస్తారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ముందు మీకేమనిపిస్తుంది? వీళ్ళిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ ఉండాలి, వేరే ఇంకెవరైనా అయితే బాగుండని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.